సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేటువంటి అంశంలో అంటే రాష్ట్రాల హైకోర్టులు ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయం పైన కొన్ని క్లియర్గా గైడ్లైన్స్ను కూడా జారీ చేసింది. సో యాక్చువల్గా బెయిల్ను ఇచ్చేటప్పుడు ఎలాంటి అంశాలను కోర్టులు పరిగణలోకి తీసుకుంటూ ఉంటాయి. అయితే నిజంగానే అంటే బెయిల్ పైన అప్పీల్కి వెళ్ళడం ఎలా, లేదంటే ఇచ్చినటువంటి బెయిల్ను క్యాన్సిల్ చేయించడం ఎలా, సో వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూసాం తాజాగా కొన్ని గైడ్లైన్స్ కూడా సుప్రీంకోర్టు మన రాష్ట్రాల హైకోర్టులకు ఇచ్చింది. ఏంటి అంటే బెయిల్ పైన ఇప్పటికే మనకు పర్టికులర్ చట్టాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇలాంటి మార్గదర్శకాలు ఇవ్వాల్సి వచ్చింది? ఈ దేశంలో బెయిల్ జ్యూరిస్ప్రుడెన్స్ అనేది చాలా క్లియర్ కట్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ముందస్తుగా ఉన్నటువంటి సెటిల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏమంటే బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఏదన్నా నేరం నిమిత్తం నిందితుడిగా ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ అంటూ వేస్తే కోర్టు ఆ బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనేటువంటి అంశం నిమిత్తం అనేక ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేయాలి. ఒకటి, అలెజ్డ్ అఫెన్స్ ఏంటి, గ్రావిటీ ఆఫ్ దట్ అఫెన్స్ ఏంటి, ఆ పర్టికులర్ అఫెన్స్ నిమిత్తం నిందితుడి యొక్క పాత్ర లేదా రోల్ ఏంటి, ఆ అఫెన్స్ నిమిత్తం నిందితుడు కానీ దోషిగా నిర్ధారించబడితే ఏ మేరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, ఈ పర్టికులర్ నిందితుడిని విడిచిపెడితే బెయిల్ మీద ఇదే అఫెన్స్ని రిపీట్ చేసేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది, వేరే అఫెన్సెస్ కమిట్ చేసేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది, ఈ వ్యక్తి దేశం విడిచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది, ఈ నిందితుడు సాక్షుల్ని ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది. ఇలాంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలా వద్దనేటువంటి అంశాన్ని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఒక్కసారి బెయిల్ అంటూ గ్రాంట్ చేస్తే ఏదర్ స్టేట్ అవ్వచ్చు, లేదంటే విక్టిమ్ అవ్వచ్చు. ఆ బెయిల్ ఆర్డర్ని ఒకటి అపీల్ చేసుకోవచ్చు, లేదా క్యాన్సిలేషన్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. మరి ఏ సందర్భాల్లో బెయిల్ ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళాలి, ఏ సందర్భాల్లో క్యాన్సిలేషన్ పిటిషన్ వేసుకోవాలి, ఈ డిఫరెన్స్ చాలా కీలకం. ఎప్పుడైతే బెయిల్ ఆర్డర్లో ఇన్ఫార్మటివ్స్ ఉంటాయో అవి లీగల్ ఇన్ఫార్మటివ్స్ అవ్వచ్చు, లేదా వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అవ్వచ్చు. ఒక బెయిల్ మంజూరు చేసేటప్పుడు ఇర్రెలవెంట్ కన్సిడరేషన్స్ మీద బెయిల్ మంజూరు చేసిన, లేదా వైలేషన్ ఆఫ్ లా ద్వారా బెయిల్ మంజూరు చేసిన దాన్ని ఇన్ఫార్మటివ్ అంటారు. అలాంటి ఇన్ఫార్మటివ్స్ కానీ బెయిల్ ఆర్డర్లో ఉన్నట్లయితే అప్పీల్ వేసుకోవచ్చు, మంజూరు చేసినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేస్తారు. ఎప్పుడైతే బెయిల్ ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్తామో కేవలం ఇన్ఫార్మటివ్స్ ఇన్ బెయిల్ ఆర్డర్ని మాత్రమే ఛాలెంజ్ చేయాలి, వాటిని మాత్రమే అప్లెట్ కోర్టు కన్సిడర్ చేయాలి. వెరస్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ పిటిషన్ ఇట్ స్టాండ్స్ ఆన్ ఎ డిఫరెంట్ ఫూటింగ్. అంటే బెయిల్ మంజూరు చేసిన తర్వాత బెయిలీ అంటే ఏ వ్యక్తికి అయితే బెయిల్ మంజూరు చేశారో ఆ వ్యక్తి బెయిల్ కండిషన్స్ని ఏమన్నా వైలేట్ చేశారా లేదా అనేది ప్రాథమికంగా పరిగణిస్తారు. అంటే జ్యూరిస్డిక్షన్లోనే ఉండాలని చెప్పి కండిషన్ ఇంపోజ్ చేస్తే దాటి వెళ్ళిపోయినా, ఫ్లైట్ రిస్క్ ఉన్నా, ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసినా, సాక్షుల్ని భయపెట్టినా, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకున్నా, ఇలాంటి సూపర్వీనింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటూ ఏర్పడితే కేవలం వాటి ప్రాతిపదిక మీద మాత్రమే మంజూరు చేసినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మనం అసలు బెయిల్ని ఏ ప్రాతిపదిక మీద గ్రాంట్ చేస్తారు, ఇచ్చినటువంటి బెయిల్ని ఎప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు, ఎప్పుడు క్యాన్సిలేషన్ పిటిషన్ వేసుకోవచ్చు అనేది చూసాం. అయితే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఎవరైతే బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తారో వైటల్ ఇన్ఫర్మేషన్ని సప్రెస్ చేయటమో లేదా సెలెక్టివ్ డిస్క్లోజర్ చేయటమో చేస్తూ కోర్టును తప్పుదో పట్టించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. దీన్ని ఆల్రెడీ 2024, 2025లో సుప్రీంకోర్టు సెన్సార్ చేసింది. ఇవన్నీ జరగటానికి లేదు, ఖచ్చితంగా బెయిల్ పిటిషన్స్లో సో ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పింది. వాటన్నిటినీ కన్సాలిడేట్ చేస్తూ ఇప్పుడు నూతనంగా సుప్రీంకోర్టు ఏమంటే ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్ ఆస్పెక్ట్స్ని బెయిల్ పిటిషన్స్లో ఇన్కార్పొరేట్ చేయాలని చెప్తుంది. అవేంటి? నంబర్ 1, కేస్ డీటెయిల్స్. అంటే మీ మీద రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ ఏంటి, ఇన్వోక్ చేసినటువంటి సెక్షన్స్ ఏంటి, ఆ సెక్షన్స్ నిమిత్తం ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్ ఏంటి. నంబర్ 1. నంబర్ 2, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకున్నారా, తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారు, ఎన్నాళ్ళు మీరు కస్టడీలో ఉన్నారు, ఈ వివరాలు కూడా ఉండాలి.
3 ట్రయల్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉందా, ట్రయల్ స్టార్ట్ అయిందా, ఒకవేళ ట్రయల్ స్టార్ట్ అవుతే ఎంతమంది విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశారు, ప్రాసిక్యూషన్ విట్నెస్ని ఎగ్జామిన్ చేశారా లేదా, ఈ వివరాలు ఉండాలి. నెంబర్ 4 క్రిమినల్ యాంటిసిడెంట్స్, అంటే ఈ పర్టికులర్ క్రైమ్ కాకుండా అంతకుముందు లేదా వేరే కేసులు ఏమైనా రిజిస్టర్ అయి ఉన్నాయా, వాటి వివరాలు ఏంటి, ఈ క్రిమినల్ యాంటిసిడెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా బెయిల్ పిటిషన్లో ఉండాలి. నెంబర్ 5 ప్రీవియస్ బెయిల్ అప్లికేషన్స్. ఈ పర్టికులర్ క్రైమ్ నిమిత్తం మనం బెయిల్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు ఆల్రెడీ దీని నిమిత్తం వేరే కోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేశామా, దాని స్టేటస్ ఏంటి, అది డిస్మిస్ ఏ కారణాల మీద అయ్యింది, లేదా వేరే ఇంకెక్కడన్నా పెండింగ్ ఉందా, ఈ వివరాలన్నీ కూడా ఉండాలి. లాస్ట్లీ కోయర్సివ్ ప్రాసెసెస్, అంటే బెయిలీ నిమిత్తం, అంటే ఎవరైతే బెయిల్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ నిమిత్తం కోర్టు ఏమన్నా NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిందా, లేదా ప్రొక్లైమ్డ్ అఫెండర్గా డిక్లేర్ చేసిందా, ఈ వివరాలు కూడా ఉండాలి. సో ఈ 6 ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా ప్రతి బెయిల్ పిటిషన్లో కూడా పిటిషనర్ మెన్షన్ చేయాలి, క్లారిఫై చేయాలి. వీటిని కానీ మెన్షన్ చేయకుంటే మనం ఇనిషియల్గా చెప్పుకున్నటువంటి ఆస్పెక్ట్స్ని పక్కన పెట్టేసి కేవలం సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఒక గ్రౌండ్ మీద మీ యొక్క బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే నిందితునికి సంబంధించి పాత రికార్డ్స్ కూడా సమర్పించాలంటే పాత కేసుల వివరాలు కూడా సమర్పించాలంట. సో జనరల్గా బెయిల్ ఇచ్చేటప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఆ వ్యక్తి యొక్క పాత్ర ఏముందనేది మెయిన్గా ఎక్కువ చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మరి ఎందుకు పాత రికార్డ్స్ని కూడా అడగడం అంటే ఏమనుకోవాలి? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ క్రైమ్లో మల్టిపుల్ అక్యూజ్డ్ ఉంటారు. అందరికీ సిమిలర్ రోల్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉండిద్ది, అంటే ఒక పాత్ర ఉంటుంది ఆ పర్టికులర్ క్రైమ్ నిమిత్తం. ఎందుకు క్రిమినల్ యాంటిసిడెంట్స్ చూస్తారు అంటే ఈ వ్యక్తిని బెయిల్ మంజూరు చేసి మనం రిలీజ్ చేస్తే మళ్ళీ ఇలాంటి అఫెన్సెస్ రిపీట్ చేస్తాడా, లేదా సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా, ఫ్లైట్ రిస్క్ ఉందా అనే ఆస్పెక్ట్ని నిర్ధారించడానికి ఆ వ్యక్తి యొక్క క్రిమినల్ యాంటిసిడెంట్స్ అనేవి కీలకం. ఎవరికైతే ఒక క్రిమినల్ హిస్టరీ ఉంటుందో, ఎవరికైతే క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు సాక్షులను ప్రభావితం చేయటము, ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయటము, ఫ్లైట్ రిస్క్ ఉండటము, ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ వివరాలను తప్పనిసరిగా ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పి కోర్టు చెప్తుంది. కొంతమంది మనం ఒకవేళ మెన్షన్ చేయకపోతే తెలియదులే అనేటువంటి ఉద్దేశంతో మెన్షన్ చేయరు. ఈ వివరాల్ని మనం మెన్షన్ చేయకున్నప్పటికీ ఏ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినా ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్కి వెళ్తుంది. ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళినప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అందరి దగ్గర కూడా CCTNS అనే డేటాబేస్ ఉంటుంది. ఒక వ్యక్తి మీద దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ కేసు రిజిస్టర్ అయినా సరే CCTNSలో రికార్డ్ అవుతుంది. CCTNS అనేది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే రాజస్థాన్ అవ్వచ్చు, కాశ్మీర్ అవ్వచ్చు, లేదంటే కన్యాకుమారి అవ్వచ్చు, అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, ఎక్కడ FIR నమోదైనా సరే అది బయటకు వచ్చేస్తుంది. అవే వివరాలు ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ వాళ్ళు జడ్జి గారికి చెప్తారో ఆ వైటల్ ఇన్ఫర్మేషన్ మనం సప్రెస్ చేసినట్లయితే కనుక కేవలం ఆ ఒక్క గ్రౌండ్ మీద మీ యొక్క బెయిల్ పిటిషన్ని తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. సో అంటే జనరల్గా ఇప్పుడు తప్పుడు వివరాలు సమర్పిస్తే ముందే తెలిసిపోతుంది. సో లేదు తెలియలేదు, బయటపడలేదు అంటే బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో తెలియలేదు, సో ఏదో సంథింగ్ జరిగింది, సో కొంతకాలం తర్వాత కూడా మనం ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా బెయిల్ని క్యాన్సిల్ చేయమని? ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ జడ్జిమెంట్ నిమిత్తం అయితే మనం ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాము, ఏప్రిల్ 2025న బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ పర్టికులర్ బెయిల్ పిటిషన్లో క్రిమినల్ యాంటిసిడెంట్స్ మెన్షన్ చేయకపోవటం, కోర్టును తప్పుదోవ పట్టించడం అనేది విక్టిమ్కి తెలియటం, విక్టిమ్ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత 11th February 2026 అంటే ఆల్మోస్ట్ ఒక 10 months తర్వాత కూడా బెయిల్ని క్యాన్సిల్ చేసి అతన్ని అరెస్ట్ చేయించినటువంటి సందర్భం ఇది. ఓకే. సో ఒకవేళ అతని పైన ప్రీవియస్ రికార్డ్స్ ఏమీ లేవు, సో అలాంటి సమయంలో కూడా దానికి సంబంధించి ఏమైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? రైట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ 6 అంశాల నిమిత్తం ఒక డిక్లరేషన్ అనేది ఉండాలి. అంటే మీ మీద క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏమీ లేవు, ఓకే, కస్టడీలో తీసుకోలేదు, ట్రయల్ ఇంకా స్టార్ట్ కాలేదు, ప్రీవియస్ బెయిల్ పిటిషన్స్ ఏమీ ఫైల్ చేయలేదు, కోయర్సివ్ ప్రాసెస్ ఏమీ ఇష్యూ చేయలేదు, ఇలాంటివి ఏమీ లేవు అనేటువంటి డిక్లరేషన్ తప్పనిసరిగా మీ యొక్క బెయిల్ పిటిషన్లో ఉండాలి. ఓకే.
సో ఒకవేళ అనుకోకుండా అంటే కావాలనో లేదంటే అనుకోకుండా తప్పుడు వివరాలు సమర్పించారనుకోండి, సో అలాంటి సమయంలో ఏంటంటే బెయిల్ క్యాన్సిల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా వేరే ఎలాంటి యాక్షన్స్ ఏమైనా తీసుకునేటువంటి అవకాశం? బెయిల్ అంటూ క్యాన్సిల్ అయింది అంటే ఆ నిందితుని తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు, కస్టడీలో తీసుకుంటారు. అది దాని యొక్క కాన్సిక్వెన్స్. అయితే ఒక విషయం, కావాలని తప్పుడు సమాచారం ఎవరెవరు డెలిబరేట్గా ఇచ్చేదే తప్పుడు సమాచారం. ఒక్కోసారి ఏంటి, వేరే దగ్గరలో ఎక్కడో క్రైమ్ రిజిస్టర్ అయినట్టు మనకు కూడా తెలియకపోవచ్చు. మన నోటీస్లో లేకుండా ఎక్కడో క్రైమ్ రిజిస్టర్ అయింది. అయితే ప్రతి ఒక్క క్రైమ్ యొక్క కాంటూర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ హైకోర్టు కానీ ఇఫ్ ఇట్ ఈస్ కన్విన్స్డ్ దట్ దిస్ ఈజ్ ఎ బోనఫైడ్ మిస్టేక్, దిస్ ఈజ్ నాట్ ఎ డెలిబరేట్ మిస్టేక్ అని చెప్పి, అంటే పొరపాటున ఉద్దేశం ఏమీ లేకుండా, దురుద్దేశం ఏమీ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ పెట్టలేకపోయాడని కోర్టు కానీ భావించినట్లయితే కనుక కోర్ట్ కెన్ కండోన్ ఆర్ ఓవర్లుక్ ద సేమ్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఏ బెయిల్ కన్నా, అంటే రెగ్యులర్ బెయిల్ కన్నా, ఇంటరిమ్ బెయిల్ దేనికైనా వర్తిస్తాయా, లేదంటే పర్టికులర్ కేసెస్ అంటే హీనియస్ అఫెన్సెస్ వాటికి వర్తించేటువంటి అవకాశం? ఈ మధ్యకాలం వరకు కూడా ఎక్సెప్ట్ ఫర్ స్పెషల్ లాస్ మిగిలిన అన్ని క్రిమినల్ లాస్ నిమిత్తం ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ సెటిల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా, బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అయితే స్పెషల్ లాస్ కొన్ని ఉన్నాయి. పిఎంఎల్ఏ అని, ఎన్డీపీఎస్ అని, ఎస్సీ/ఎస్టీ యాక్ట్ అని, యుఏపిఏ అని చెప్పేసి ఇలాంటి స్పెషల్ లాస్ నిమిత్తం బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, జైల్ ఈజ్ అ నార్మ్. అయితే వీటి నిమిత్తం కూడా ఉన్నటువంటి సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లాని ఆల్టర్ చేయడం జరిగింది. అంటే అన్ని క్రైమ్స్ నిమిత్తం కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటుందంటే బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటుంది. అయినప్పటికీ నేను మెన్షన్ చేసినటువంటి ఆ స్పెషల్ లాస్ నిమిత్తం బెయిల్ అనేది రావడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా దీర్ఘకాలం పాటు కస్టడీలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, అంటే ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ గైడ్లైన్స్ కేవలం హైకోర్టులకైనా లేదంటే లోయర్ కోర్టులకు కూడా? ఈ పర్టికులర్ గైడ్లైన్స్ ప్రతి క్రిమినల్ కోర్టుకు కూడా వస్తాయి. అంటే హైకోర్టు అవ్వచ్చు, సెషన్స్ కోర్టు అవ్వచ్చు, మ్యాజిస్ట్రేట్ కోర్టు అవ్వచ్చు, ప్రతి క్రిమినల్ కోర్టు కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సినటువంటి మ్యాండేటరీ నామ్. ఆర్టికల్ 141 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు అంటూ ఒక గైడ్లైన్ లేడౌన్ చేస్తే ఈ దేశంలోని ప్రతి సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీ ఈజ్ బౌండ్ టు యాక్ట్ ఇన్ కంప్లైన్స్ ఆఫ్ ద సేమ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే బెయిల్ ఇచ్చేటప్పుడు సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి 6 రకాల అంశాలని ఖచ్చితంగా కోర్టులు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఖచ్చితమైనటువంటి మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. సో ఒకవేళ వీటిని పాటించకుండా బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా వాటిని కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఎలాంటి టైం లిమిట్ కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.